నమస్కారం ఫ్రెండ్స్, నేను మీ అంబటి యాకోబ్ మాట్లాడుతుండేది. అంబటి డిజిటల్ సర్వీస్ నుంచి మాట్లాడుతున్నాను. ఇవాళ మనము పిఎఫ్లో ప్రొఫైల్ సెట్టింగ్ ఎలా చేసుకోవాలా, నామినేషన్ ఎలా చేయాలా దాని గురించి నేను ఇవాళ వివరిస్తున్నాను ఫ్రెండ్స్. చాలామంది అడ్వాన్స్లు తీసుకుంటుంటారు, కాకపోతే సెటిల్మెంట్ తీసుకున్న టైంలో భారీ ఎక్కువ మొత్తం ఉన్నప్పుడు ప్రొఫైల్ కానీ సెట్ అవ్వలేదు, నామినేషన్ చేయలేదంటే చాలాసార్లు పిఎఫ్ డిపార్ట్మెంట్ రిజెక్ట్ చేస్తారు. దాని గురించి ప్రతి ఒక్కరూ పిఎఫ్లో ప్రొఫైల్ సెట్టింగు అండ్ నామినేషన్ రెండు యాడ్ చేసుకోవాలి. వితౌట్ నామినేషన్ చేస్తే ఏమవుతుంటే వాళ్ళకి రావాల్సిన ఇన్సూరెన్స్, అంటే మనం లాస్ట్ వీడియోలో మాట్లాడినట్టు వాళ్ళు ఏమైనా న్యాచురల్ డెత్ ఒకవేళ ఏమైనా అయినా అంటే ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుంది ఫ్రెండ్స్. దాని గురించి ఈ ప్రాసెస్ కంపల్సరీ అందరూ చూసి నేర్చుకోండి. స్క్రీన్ పై నేను చూపిస్తాను, ఆ విధంగా నేర్చుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, గూగుల్ క్రోమ్కి పోయి ఈపిఎఫ్ఓ అని టైప్ చేయండి. ఎంటర్ చేసిందంటే ఇట్లా ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఒక వెబ్సైట్ వస్తుంది. దాంట్లో కింద సర్వీసెస్ మెంబర్ యూఏఎన్ ఆన్లైన్ సర్వీస్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసినప్పుడు ఇట్లా ఒక విండో ఓపెన్ అవుతుంది. క్లోజ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈపిఎఫ్ఓలో 3.0 వర్షన్ అప్డేట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కటి కొత్తగా అన్ని యాక్టివేషన్ అవుతున్నాయి. చూడండి, యాక్టివ్ యూఏఎన్ అనే ఇంత ఇక్కడే వస్తుంది. ట్రాక్ అప్లికేషన్ స్టేటస్, నో యువర్ యూఏఎన్, డైరెక్ట్ యూఏఎన్ అలాట్మెంట్ అండ్ డెత్ క్లెయిమ్ది చేసుకునేది, యూఏఎన్ ఎగ్జిట్ పిఎఫ్ది ముందులైతే కింద వస్తున్నది ఫ్రెండ్స్. ఇప్పుడు అన్ని చాలా ఫ్యూచర్స్ అంతా అప్డేటెడ్ వర్షన్లో 3.0 కింద వస్తున్నాయి. ఇవాళ మనం యూఏఎన్ నెంబర్ ఏమైతే ఉన్నదో దాన్ని ఎంటర్ చేస్తాం ఫ్రెండ్స్. పాస్వర్డ్, ఓటీపీ ఫ్రెండ్స్. ఓటీపీకి మనం ఏమైతే పాస్వర్డ్ సెట్ చేసుకున్నామో దానికి మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు కొత్తగా వెబ్సైట్ అంతా చూడండి, చాలా చేంజెస్ వచ్చినది పోర్టల్లో. సబ్మిట్ చేయాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ మాదిరి ఓపెన్ అవుతుంది విండో. చాలా చూడండి ఫ్రెండ్స్, మనం ఇప్పుడు కొత్తగా వచ్చే వెబ్సైట్లో ఎట్లా ఉన్నదంటే చూడండి, సబ్మిట్ యువర్ ఈ నామినేషన్ ఇమీడియట్లీ ఫార్ ఎనేబులింగ్ క్లెయిమ్ ఫిల్లింగ్ అండ్ ఈజీ టు అసెస్ టు సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్ ఫార్ యువర్ ఫ్యామిలీ వితౌట్ విజిటింగ్ ఈపీఎఫ్ఓ ఆఫీసెస్. చూడండి ఫ్రెండ్, ఈ నామినేషన్ గురించి మనం చాలా విషయాల్లో నేను మాట్లాడున్నాను గత వీడియోల్లో. ఈ నామినేషన్ కానీ చేసుకోలేదంటే 7 lakhs దాకా ఇన్సూరెన్స్ కానీ రాదు ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, క్లెయిమ్కి వెళ్ళాలన్నా కానీ సెటిల్మెంట్కి వెళ్ళాలన్నా కానీ ఈ నామినేషన్ చేసుకోకుండా అవ్వదు ఫ్రెండ్స్. ఇప్పుడు వెబ్సైట్లో ఆ మాదిరి ఫిల్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇది చేసుకోండి ప్రతి ఒక్కరు మర్చిపోకుండా. చూడండి ఫ్రెండ్, ఇతను ప్రొఫైల్ అంతా సెట్ చేసుకోలేదు కాబట్టి ఇతను తీసుకునే దానికి అవట్లేదు. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఫస్ట్ ప్రొఫైల్ సెట్ చేసుకోవాలి ఇది, తర్వాత నామినేషన్ ఫామ్ చేయాలన్నమాట. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ వ్యూలో పోసి ప్రొఫైల్ అని ఉంటుంది. ప్రొఫైల్ పైన క్లిక్ చేసిందంటే చూడండి, ఇతను పేరున్నది, నెంబర్ ఉన్నది, బట్ ఈమెయిల్ ఐడి అప్డేట్ చేసుకోలేదు ఒకటి. తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్, వాళ్ళ పేరు, డేట్ ఆఫ్ బర్త్, జెండరు, వాళ్ళ ఫాదర్ నేము, రిలేషను, తర్వాత వాళ్ళు క్వాలిఫికేషన్ ఏమున్నది, మ్యారేడా అన్మ్యారీడా అని ఉంటుంది, పర్మనెంట్ అడ్రస్సు, ఇవన్నీ ఏమీ ఫిల్ చేయలేదు ఫ్రెండ్స్. అంటే ఎంప్లాయర్ నుంచి వచ్చేటప్పుడు మనకి ఇట్టే వస్తుంది ఫ్రెండ్స్. అది మనము ఇన్నర్గా మనం ఇవన్నీ అప్డేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, నేను వీళ్ళది ఫస్ట్ ఈమెయిల్ ఐడి అప్డేట్ చేస్తున్నాను. ఇలా క్లిక్ చేస్తే
ఈమెయిల్ ఐడి. ఇంకొకసారి కానీ ఫిల్ చేయాలి ఫ్రెండ్స్, 2 సార్లు చేయాలా. గెట్ ఆథరైజేషన్ పిన్ అని కొట్టిందంటే ఈమెయిల్ ఐడికి ఒక ఓటీపీ వస్తుంది ఫ్రెండ్. చూడండి ఫ్రెండ్స్, అప్డేట్ అయిపోయింది, వెరిఫైడ్ అయిపోయింది ఈమెయిల్ ఐడిది. కానీ నెక్స్ట్ ప్రొఫైల్ వెళ్ళి ఇంకా వీళ్ళది అడ్రస్ అప్డేట్ లేదు ఫ్రెండ్స్, అడ్రస్ అప్డేట్ చేద్దాము. ఆధార్లో ఎలాగున్నదో ఆధార్ది అదే అడ్రస్ ఇవ్వండి ఫ్రెండ్స్. కర్ణాటక డిస్టిక్ 71 సేమ్ యాజ్ అబోవ్ అని ఇచ్చేసిందంటే రెండింటికి ఒక అడ్రస్ వచ్చేస్తుంది. అప్డేట్ చేసేయండి. అప్డేట్ చేసిందంటే చూడండి, ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతుంది. అడ్రస్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది చూడండి ఫ్రెండ్స్. తర్వాత వేవ్ మళ్ళీ ప్రొఫైల్ వెళ్ళి చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు పేరు, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి ఉంది. తర్వాత వాళ్ళ అడ్రస్ అప్డేట్ చేసినాము. ఇంకా నెక్స్ట్ ఫోటో, వాళ్ళది పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి అప్డేట్ చేయాలి ఫ్రెండ్. నేను చేస్తున్న ఆల్రెడీ నేను పాస్పోర్ట్ సైజ్ ఫోటోని అప్లోడ్ చేసుకున్నాను. అది వచ్చి 20 KB to 100 KB లోపలే ఉండాలా. జేపీజీ ఫార్మాట్ కానీ ఉంటే ఇమేజెస్ సైజులో ఉండాలా. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, చూస్తుంది చూస్ ఫైల్ అని ఉంటుంది. ఇక్కడ పోయి మనం ఎక్కడైతే మనము దాన్ని ఫోటోని డౌన్లోడ్ చేసుకున్నామో అక్కడ పోయి సెలెక్ట్ చేసుకొని ఓపెన్ చేసిందంటే పెట్టేస్తుంది ఫ్రెండ్. దీన్ని ప్రివ్యూ తీసుకోవాలి. ఫోటో ప్రివ్యూ తీస్తే ఆటోమేటిక్ తీసుకుంటుంది. అప్లోడ్ చేసేసిందంటే ఆటోమేటిక్ అప్లోడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. చూడండి, అప్లోడ్. చూడండి ఫ్రెండ్, ఇది ప్రొఫైల్ అప్డేట్ అంటే ఇది ఫ్రెండ్. ఫోటో అప్డేట్ అయినది, తర్వాత పేరు, నెంబరు, ఈమెయిల్ ఐడి, అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్ అన్నీ కరెక్ట్గా ఉండాలి, అన్నీ చూసుకోండి ఫ్రెండ్స్. తర్వాత ప్రొఫైల్ అప్డేట్ అంటే ఇది ఫ్రెండ్. వ్యూలో పోయి ఫస్ట్ ప్రొఫైల్ చూసుకోవాలా. నెక్స్ట్ వచ్చి నామినేషన్ చేయాలంటే ఫ్రెండ్, నెక్స్ట్ మేనేజ్కి వెళ్ళి ఈ నామినేషన్ అని వస్తుంది. ఈ నామినేషన్ క్లిక్ చేసిందంటే ప్రొఫైల్ ఫిట్ చేయకుండా ఈ నామినేషన్ చేసే కావాలి ఫ్రెండ్స్. ఫస్ట్ ప్రొఫైల్ ఫిట్ చేసి ఫ్యామిలీ డిక్లరేషన్ ఉంటుంది. హ్యావింగ్ డిక్లరేషన్, హ్యావింగ్ ఫ్యామిలీ అంటే ఎస్ అని ఇవ్వాల. ఎస్ అని ఇచ్చి ఇతను వచ్చి వాళ్ళ ఫాదర్ది ఇస్తున్నారు ఫ్రెండ్, ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్స్. ఫాదర్ది డాక్యుమెంట్స్ ఏం కావాలంటే చూడండి ఫ్రెండ్, నామినేషన్లో 2 విధాలు. ఒకటి ఫాదర్ ఉండొచ్చు, మదర్ ఉండొచ్చు. పెళ్ళి అంటే వైఫ్ని ఇచ్చుకోవచ్చు, లేదంటే వాళ్ళ చిల్డ్రన్స్ కావాలన్నా కానీ ఇచ్చుకోవచ్చు. దీంట్లో 100% షేరింగ్లో 50% కానీ షేరింగ్ చేసుకోవచ్చు. బట్ ఈ కస్టమర్ వచ్చి మనకి ఏమంటే ఓన్లీ ఫర్ వాళ్ళ ఫాదర్కి 100% షేరింగ్ పెట్టున్నాం ఫ్రెండ్. దాంట్లో ఏమేమి కావాలంటే వాళ్ళది ఆధార్ కార్డ్, తర్వాత ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో కావాలి ఫ్రెండ్. ఆధార్ కార్డ్ నెంబర్ని ఎంట్రీ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్, వాళ్ళది ఫాదర్ది.
నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ ఎట్లా ఉన్నది అట్లా చేయండి ఫ్రెండ్స్. అలా జెండర్ మేల్ ఆర్ ఫీమేల్, మేల్. సెలక్షన్ రిలేషన్ ఇక్కడ చూడండి ఫ్రెండ్, ఫస్ట్ వైఫ్ ఉన్నది, సన్ ఉన్నది, డాటర్, డిపెండెంట్ ఫాదర్, డిపెండెంట్ మదర్, డిపెండెంట్ సన్, విడో ఉన్న చూడండి ఫ్రెండ్. దీంట్లో వచ్చి సన్ కాదు, ఇక్కడ డిపెండెంట్ ఫాదర్ వీళ్ళది. చూడండి ఫ్రెండ్, ఇతనిది వాళ్ళ ఫాదరే కాబట్టి సేమ్ అడ్రస్ ఉన్నది కాబట్టి మనం సేమ్ యాజ్ మెంబర్ అని కొట్టిందంటే ఆటోమేటిక్గా కస్టమర్ది ఏమైతే అడ్రస్ ఉన్నదో అది వచ్చేస్తుంది ఫ్రెండ్. ఇక్కడ చూడండి ఫ్రెండ్, వాళ్ళ ఫాదర్ది ఫోటో కానీ ఇక్కడ అప్లోడ్ చేయాలా. క్లిక్ టు అప్లోడ్ ఫోటోగ్రాఫ్ అన్నప్పుడు క్లిక్ చేసిందంటే ఇక్కడ వస్తుంది విండో ఒకటి, అప్లోడ్ ఫోటోగ్రాఫ్, చూస్ ఫైల్. దీనికి పోయి నేను చెప్పినాను కదా ఫ్రెండ్, అది ఆల్రెడీ మనం ఫస్టే మనము ఇది ఫోటో అంతా తీసి పెట్టుకుంటే మనం అప్లోడ్ చేసేదానికి ఫాస్ట్గా అవుతుంది ఫ్రెండ్. నేను ఆల్రెడీ తీసుకున్నాను ఫాదర్ది ఫోటో ఫ్రెండ్స్. ఇలాగా సెట్ చేసుకొని తర్వాత ప్రివ్యూ ఫోటో అని వచ్చిందంటే ఇలా వస్తుంది ఫ్రెండ్. అప్లోడ్ చేసేయండి ఫోటో. అప్లోడ్ చేసేసి అయిపోయిన తర్వాత కిందకు వచ్చి ఫస్ట్ చూడండి ఫ్రెండ్, ఇక్కడ ఒక బాక్స్ ఉంటుంది, క్లిక్ చేసి ఫస్ట్ సేవ్ ఫ్యామిలీ డీటెయిల్స్ అని ఇవ్వండి. సేవ్ చేసిందంటే చూడండి ఫ్రెండ్, సేవ్ చేసిన ఆటోమేటిక్గా ఫ్యామిలీ డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్ అయింది. కిందకు వస్తాగానే చూడండి ఫ్రెండ్, ఇక్కడ ఒక ఈపీఎఫ్ ఈ నామినేషన్ది ఒక యారో ఇది వచ్చి ఉంటుంది. ఇక్కడ పోయి సెలెక్ట్ చేసి ఈ బాక్స్లో పోయేసి వీళ్ళకి ఆధార్ నెంబరు, వాళ్ళ ఫాదర్ది పేరు, డేట్ ఆఫ్ బర్త్, డిపెండ్ మదర్ అడ్రస్, ఇక్కడ వచ్చేసేసి షేరింగ్ ఉంటుంది ఫ్రెండ్, ఎంత అనేసి 100%. ఇందాక చెప్పినాను కదా, దీంట్లో వచ్చి వీళ్ళు అతను 100% షేరింగే ఇస్తున్నారు వాళ్ళ ఫాదర్కి. దీన్ని ఇలా చేసి పైన కింద చేసి దాన్ని సేవ్ ఈపీఎఫ్ ఈ నామినేషన్ అని చేసిందంటే ఎఫెక్ట్ ఉంటుంది. దీన్ని డౌన్లోడ్ చేస్తే చూడండి ఈ నామినేషన్ పీడిఎఫ్ ఉంటుంది. దాన్ని ఓపెన్ చేసిన చూడండి ఫ్రెండ్, ఇలాగా యూఎన్ఎన్ నెంబర్, నేము అంతా, అడ్రస్ అంతా వచ్చి ఉంటుంది లోపల. ఇక్కడ చూడండి ఫ్రెండ్, కింద ఫాదర్కి ఏమి ఇచ్చినారు అడ్రస్ అంతా 100% అనేసి ఈ మాది ఫామ్ వస్తుంది ఫ్రెండ్. ఇది ఈ నామినేషన్ ఫామ్. ఓకే, ఈ విధంగా మీరు చూసి చేసుకోండి ఫ్రెండ్. చూసినారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా ప్రొఫైల్ అప్డేట్ అండ్ నామినేషన్ సెట్ చేసుకుంటే మీకు ఇది లైఫ్ టైంలో ఒక్కసారి మాత్రమే చేసుకోవచ్చు. ఈ వీడియో ద్వారా మీరు నామినేషన్ యాడ్ చేసుకున్నది, ప్రొఫైల్ సెట్టింగ్ గురించి తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్. మీకు ఇంకా గత వీడియోల్లో మీకు ఒకవేళ యూఎన్ఎన్ నెంబర్ యాక్టివేషన్ కానీ పాస్వర్డ్ ఎలా సెట్ చేసుకోవాలా దాని గురించి కావాలంటే కింద డిస్క్రిప్షన్లో నా వీడియోలు ఇచ్చుంటాను ఫ్రెండ్స్, దాన్ని చూసి మీరు నేర్చుకోగలరు. మరి ఇంకా ఎన్నో వీడియోల్లో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ రూపంలో మళ్ళీ తెలుపగలండి. కింద నా నెంబర్సు, ఈమెయిల్ ఐడి, ఇన్స్టా ఐడి ఇచ్చుంటాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్.